నమస్కారం ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రాణాలకు తెగించి ఘటనా స్థలాలకు వెళ్లాం. శాంతి భద్రతల పరిరక్షణే ఏకైక లక్ష్యమన్న ఏపీ సీఎం. ఉత్తరాంధ్ర మన్యంలో ఏనుగుల భయానికి చెక్. కుంకి ఏనుగులను రంగంలోకి దించిన ప్రభుత్వం. బర్త్డే వేడుకల కంటే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం. నెట్టింట కేటీఆర్పై ప్రశంసల వర్షం. కేసీఆర్ నాయకత్వంలోని ముందడుగు. మేడ్చల్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు పోలీసుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. గతంలో నేరాలు దాడులు జరిగిన సమయంలో క్షేత్రస్థాయికి నేరుగా వెళ్లి పోలీసులతో కలిసి నిలబడిన తీరును ప్రస్తావించారు. చర్చలపై దాడులైనా నక్సలైట్ల విధ్వంసాలైనా ప్రాణాలకు తెగించి ఘటనా స్థలాలకు వెళ్లామని, శాంతి భద్రతలను కాపాడి ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే తమ ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరాలు జరిగిన ప్రదేశాలకు స్వయంగా వెళ్లి నేర నియంత్రణలో పోలీసులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. గతంలో చర్చలపై దాడులు జరిగిన సమయంలో స్వయంగా అక్కడికి వెళ్లారని గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీస్ స్టేషన్ను నక్సలైట్లు పేల్చేసినప్పుడు అక్కడ నక్సలైట్లు ల్యాండ్ మైన్లు లేదా దాడికి ప్లాన్ చేశారనే నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నప్పటికీ భయపడకుండా స్వయంగా హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి వెళ్లిన విదంతాన్ని వివరించారు. ఎన్ని ముప్పులున్నప్పటికీ తమ ఏకైక ధ్యేయం శాంతి భద్రతలను కాపాడమేనని ఉద్ఘాటించారు. సమాజంలో నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలకు మరియు పోలీసులకు పూర్తి స్థాయిలో భద్రతాభావాన్ని కల్పించేందుకు పరిపాలనలో ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈవెన్ నాకు జూబ్లీ హిల్స్ లో విచిత్రంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లో నుంచి క్రైమ్లు చేసేవాళ్ళు. నన్ను పట్టుకోవాలంటే అప్పుడు ఆర్పీ సింగ్ గారు పవర్ఫుల్ గానే ఉండేవాడు కానీ చేయలేకపోతే నేను వెళ్ళాను 3 సైట్లకి. అప్పుడు కంట్రోల్ అయ్యాను. చర్చిల మీద దాడులు జరిగితే 3-4 చర్చెస్కి వెళ్ళాను. ఈవెన్ ఐ రిమెంబర్ వికారాబాద్, తాడేపల్లిగూడెం ఈ ప్లేస్ కంతా నేనే వెళ్ళాను. అప్పుడు కంట్రోల్ అయ్యాను. నేను నక్సలైట్స్ బ్లాస్ట్ చేస్తే ఖమ్మంలో పోలీస్ స్టేషన్ నేను హెలికాప్టర్ వేసుకొని వెళ్ళాను. ఎస్పీ కూడా పోలా. అప్పుడు వద్దని చెప్పాను. ఎప్పుడైతే ఫస్ట్ ఎక్కడ నక్సలైట్స్ కానీ చేస్తే ట్రాప్ వేస్తారు కాబట్టి పోలీస్ ఆఫీసర్లు ఇమీడియట్ గా పోకూడదు. దట్ ది రూల్. బట్ ఎట్లా కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయాలి. ఐ వెంట్ బై హెలికాప్టర్. మా వాళ్ళందరూ వచ్చి కార్యకర్తలకు పోలీసులు వచ్చి సార్ ఇక్కడ కూడా ఉన్నారు మనలోనే, మీరు వెళ్ళిపోండి చెప్పర్లేదు అని చెప్పి చూసుకోవాలి. ఎందుకంటే మొరల్ బిల్డప్ చేయాలి. దట్ ఈస్ హౌ ఐ యూజ్ టు వర్క్. ఇప్పుడు నౌ టైమ్ హెస్ కమ్. దీన్ని లా అండ్ ఆర్డర్ హౌ టు మెయింటైన్. ఉత్తరాంధ్రలోని విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలో పంట పొలాలను నాశనం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు ప్రభుత్వం బిగ్ యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి మన్యానికి తరలిస్తున్న జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం చేరుకున్న కుంకి ఏనుగులు జయంత్, అభిమన్యులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం వాటికి చెరుకుగళ్లను ఆహారంగా తినిపించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతంలో అడవి ఏనుగుల వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవడంతో పాటు ఏనుగుల దాడులను అరికట్టడమే లక్ష్యంగా కుంకీలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. ఈ 2 కుంకి ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించనున్నారు. అక్కడి నుంచి అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని సురక్షితంగా దారి మళ్లించేందుకు ఆపరేషన్ ప్రారంభించనున్నారు. కుంకి ఏనుగుల రాగతో మన్యం ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ తక్షణ చర్యపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన 50వ జన్మదిన వేడుకలను పూర్తిగా రద్దు చేసుకున్నారు. నీట్ పరీక్షల అక్రమాలు మరియు లీకేజీలపై పోరాడుతున్న విద్యార్థులకు, యువతకు మద్దతుగా నిలిచేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాకు కేటీఆర్ స్వయంగా బయలుదేరి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీ యంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీస్ లాఠీచార్జ్ మరియు ఉక్కుపాదం మోపడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేంద్రం బలప్రయోగం ద్వారా యువత గొంతు నొక్కలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు న్యాయమైన పోరాటానికి సంఘీభావంగానే తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి ఇందిరా పార్క్ ధర్నాలో పాల్పంచుతున్నట్లు వెల్లడించారు. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ చేపట్టిన ఈ మహాధర్నాకు తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువకులు మరియు బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చారు.
నీట్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కేంద్ర విద్యాశాఖ బాధ్యత వహించాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జన్మదిన వేడుకల కంటే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు విద్యార్థుల ఆదరణ పొందుతోంది. తన పార్టీ మార్పు ప్రచారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురిగారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త తన సొంత రక్తంతో రాసిన లేఖ తనను ఎంతగానో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోయినపల్లిలో నిర్వహించిన కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన తాను ఎలాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను వీడేది లేదని, చివరి వరకు పార్టీలోనే కొనసాగుతానని తెలిసి చెప్పారు. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ప్రచారాలతో ఆందోళన చెందిన ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఆయన పార్టీ మారొద్దంటూ తన రక్తంతో లేఖ రాశారు. ఈ విషయంపై స్పందించిన మల్లారెడ్డి ఆ లేఖ చూసి తాను ఎంతో బాధపడ్డానని తెలిపారు. సదరు అభిమాని కార్యకర్త ఎవరో ఆరా తీసి స్వయంగా వెళ్లి కలుస్తానని, అతని ప్రేమకు రుణపడి ఉంటానని వెల్లడించారు. బోయినపల్లిలో కేటీఆర్ బర్త్డే వేడుకల సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ విడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాలన్నీ అబద్దాలని కొట్టిపారేశారు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ అండతో పార్టీలోనే ఉంటానని, కార్యకర్తలు ఎవరూ ఆధారపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. మల్లారెడ్డి ఇచ్చిన క్లారిటీతో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతాను, ఏ పార్టీలో మాట్లాడలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. పేపర్ లీకేజ్ కావడం అనేది సాధారణ విషయం కాదని, ఇది లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలిగించే అంశమని పేర్కొన్నారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం వృధా కాకూడదనే ఉద్దేశంతోనే తమ పూర్తి శక్తిని ఉపయోగించి 22 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ లీకేజ్ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక కఠిన చర్యలు తీసుకుందని ప్రధాని మోడీ వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన ప్రధాన సూత్రధారులను, దోషులను ఇప్పటికే పట్టుకుని జైల్లో పెట్టామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన శిక్షా విధానాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు ప్రధాని తెలిపారు. దీనిపై కేంద్ర కేబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించి నిపుణుల సూచనల మేరకు పార్లమెంట్ సమావేశాల్లో వీలైనంత త్వరగా కొత్త బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ ప్రకటనతో నీట్ విద్యార్థులకు పారదర్శక పరీక్షల నిర్వహణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై స్పష్టత వచ్చింది. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज
फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ యూజీ పేపర్ లీకేజ్ వివాదం మరియు పరీక్షా విధానంలో లోపాలపై పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన లిఖితపూర్వక హామీ లభించిన అనంతరమే దాదాపు 26 రోజుల పాటు కొనసాగించిన తన సుదీర్ఘ దీక్షకు స్వస్తి పలికినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోనం వాంగ్చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గత 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమగ్రంగా చర్చిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మొత్తం పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వాంగ్చుక్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా హామీ లభించడం విద్యార్థుల సంయుక్త పోరాటానికి దక్కిన విజయంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమణతో నీట్ వివాదంలో కేంద్రం తదుపరి తీసుకోబోయే పార్లమెంటరీ చర్యలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. नमस्कार दोस्तों, आज 26वें दिन मैं आप लोगों को कुछ ख़ास खबर बताना चाहूँगा। अभी रात के लगभग 12:30 बज रहे हैं। अभी थोड़ी देर पहले केंद्रीय मंत्री जेपी नड्डा साहब और जितेंद्र सिंह साहब यहाँ आए थे और लद्दाख के एपेक्स बॉडी के शीर्ष नेतागण भी यहाँ आए थे। और उससे पहले आप लोगों को मालूम है विभिन्न राजनीतिक दलों के लगभग 65 सांसदों ने आकर और हस्ताक्षर देकर हमसे अनशन तोड़ने के लिए कहा और वो संसद में इस मुद्दे पर नीट पेपर्स और परीक्षाओं की प्रणाली पर चर्चा करेंगे, ये आश्वासन दिया। और जो सरकार और बैठना पड़ा और ज़्यादा भी बैठ जाता तो आखिर में आज उन्होंने लिखकर आश्वासन दिया है। Statement from the government side, government is positive on not registering cases against those protesting peacefully at Jantar Mantar in Delhi and those participating in the march to the parliament on July 20, 2026. The government has already assured threadbare discussions to find solutions to paper leaks and educational reforms for exams in the parliament. Besides, the government is also positively considering suitable compensations for the suicide victims of recent NEET paper leaks. ये हमारे साइड से రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు స్థానిక పోరులో ప్రతి స్థానంలోనూ వైఎస్సార్సీపీ పోటీ చేసి విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్ రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుంచి గ్రామ స్థాయిలో పార్టీ సమావేశాలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. రాబోయే 4 నెలల పాటు పార్టీ కోఆర్డినేటర్లు నియోజకవర్గాలు, గ్రామాలు మరియు వార్డుల పరిధిలో విస్తృతంగా పర్యటించాలని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు నిరంతర ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. గ్రామ మరియు వార్డు స్థాయిలో నిర్వహించే సమావేశాల్లో పార్టీ కమిటీల సభ్యులకు అధికారికంగా గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ క్షేత్రస్థాయి నుంచి గళం విప్పాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ప్రజలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. జగన్ ఇచ్చిన ఈ శ్రేణుల దిశానిర్దేశంతో కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
హైదరాబాద్ నగరంలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన చాదర్ఘాట్ ఆటో డ్రైవింగ్ ఘటనలో జువైనల్ జస్టిస్ బోర్డు కీలక తీర్పు వెల్లడించింది. ఆటో నడుపుతూ ఒక యువతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రమాదకర రీతిలో వాహనం నడిపిన మైనర్ బాలుడికి 4 రోజుల పాటు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా చర్యలు తీసుకున్న పోలీసులు అతన్ని బోర్డు ముందు ప్రవేశపెట్టారు. చాదర్ఘాట్ ప్రధాన రహదారిపై ఒక మైనర్ బాలుడు ఆటో నడుపుతూ తన ఒళ్ళో యువతిని కూర్చోబెట్టుకుని రీల్స్ చేస్తూ ప్రయాణించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలను ముప్పులో పడేసేలా ప్రవర్తించిన ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన చాదర్ఘాట్ పోలీసులు సీసీటీవీలు సోషల్ మీడియా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు మైనర్ అని తేలడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. కేసును పరిశీలించిన బోర్డు సదరు మైనర్కు 4 రోజుల పాటు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బోర్డు కార్యాలయంలోనే ఉండి సేవలు అందించాలని ఆదేశించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రీల్స్ పేరిట స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. మేడ్చల్లోని ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా కంపెనీ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన కంపెనీ ప్రధాన గేటు ముందు ధర్నా దిగారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన చిన్నారి పాపను చూసుకునేందుకు కేవలం 3 రోజులు సెలవు అడిగినందుకే యాజమాన్యం దారుణంగా ఉద్యోగం నుంచి తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను తీవ్ర అనారోగ్యంతో ఆఫీసులోనే కింద పడిపోతే కంపెనీ ప్రతినిధులు కనీసం పట్టించుకోలేదని భావన ఆరోపించారు. ఆసుపత్రిలో 14 రోజుల పాటు చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు గురిచేశారని కన్నెట్టి పర్యంతమయ్యారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కక్షగట్టి కంపెనీ నుంచి తొలగించారని మండిపడ్డారు. యాజమాన్యం వేధింపులపై బాధితురాలు భావన ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై కంపెనీ యాజమాన్యం స్పందించి తక్షణమే న్యాయం చేయాలని, తన ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టెక్ మహీంద్రా ఆఫీస్ ముందు నిరసన దిగారు. సాఫ్ట్వేర్ కంపెనీ ముట్టడితో అక్కడ బాధితురాలికి ఐటీ ఉద్యోగ సంఘాలు, స్థానికులు మద్దతుగా నిలుస్తున్నారు. Four and a half months back Tech Mahindralo జాయిన్ అయ్యాను. అందరిలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యువర్ నో మోర్ అన్ ఎంప్లాయీ, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలాసార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు. కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీమ్ లీడర్ అన్నారు మీరు పైకి వచ్చేసేయండి, పైకి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్ మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్గా లాగిన్ చేయడానికని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎడ్వర్డ్స్, ఐ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్స్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ సండే కదండి మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్,
దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ we have not any medical report nor have reported back to office, hence we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిలే అది కూడా. ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూర్చోండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు. మళ్ళీ ఇందులో క్లియర్గా యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను, ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, పిటిషన్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చారు. నిన్న డే మొత్తం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. ఈవినింగ్ ఐ ట్రై టు రీచ్ ఫ్యూ పీపుల్ బట్ ఎవర్ రెస్పాండ్ సరిగా అవ్వలేదు. ఒకటి అయితే నిజం, దిస్ ఈస్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సోషల్ మీడియాను తన లేటెస్ట్ లుక్స్ తో షేక్ చేస్తున్నారు. తాజాగా ఎయిర్పోర్ట్ లో అత్యంత ట్రెండీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన స్టైలిష్ బ్యాగ్ మరియు ప్రెజెన్స్ తో అభిమానులను నెట్జన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన గ్లామరస్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ అవుట్ఫిట్ లో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న భాగ్యశ్రీ బోర్సే తనదైన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు స్మైల్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. కెమెరా కంటికి చిక్కిన ఈ భామ స్టైలిష్ లుక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అవడమే కాకుండా అభిమానుల నుంచి లైక్లు, కామెంట్లతో ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇటీవల లెనిన్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీకి ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. తన నటనతోనే కాకుండా గ్లామర్, ఫ్యాషన్ సెన్సేషన్తోనూ మెప్పిస్తున్న ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. భాగ్యశ్రీ బోర్సే ట్రెండీ లుక్స్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్లపై జోరుగా ప్రచారం పొందుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు పెద్ద బోరట లభించినట్లయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి 1000 రూపాయలకు పైగా తగ్గగా వెండి ధర కూడా వేలల్లో పతనమైంది. మార్కెట్ వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 1850 రూపాయలు తగ్గి 1,44,330 వద్ద కొనసాగుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,700 మేర పతనమై 1,32,300 వద్ద పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల కారణంగానే దేశీయంగా కూడా బంగారం ధరలు దిగివచ్చినట్లు వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు వెండి ధర కూడా భారీగా దిగివచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా 5,000 తగ్గి ప్రస్తుతం 2,40,000 నమోదైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, భౌగోళిక రాజకీయంగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ప్రభావంతో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రారంభంలోనే నిఫ్టీ ఏకంగా 191 పాయింట్లు కోల్పోయి 23,678 వద్ద కొనసాగుతుండగా సెన్సెక్స్ 673 పాయింట్ల పతనమై 75,717 వద్ద తీవ్ర ఆందోళనకరంగా ట్రేడ్ అవుతోంది. మార్కెట్ల పతనానికి ప్రధానంగా ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం మరింత ముదరడమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎర్ర సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లపై హౌదీ తిరుగుబాటుదారులు దాడులకు తెగబడడంతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన కొత్త టారిఫ్లు ప్రపంచ వ్యాపార రంగాన్ని కలవరపెడుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో పసిడి, ఆయిల్ ఆధారిత రంగాలు తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్నాయి. మరోవైపు విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా 96.63కి పడిపోయి ఆందోళన కలిగిస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడం, రూపాయి బలహీనపడడంతో ఒక్కరోజు ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. ప్రస్తుతం నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లోనే ట్రేడ్ అవుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.